హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ గుత్తి వంకాయ కూర అండి. ఎలా చేసుకోవాలో చూద్దామా? మరి దానికి కావలసినటివి: 1 కప్పు శనగ్గింజలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పొట్టు తీసి మిక్సీ పట్టుకునేదానికి వేయించి పెట్టుకున్న శనగ్గింజలు, వెల్లుల్లిపాయలు 1 పొట్టు తీసి పెట్టుకుంది, పట్ట, లవంగము, మిరప్పొడి 3 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు, పసుపు పొడి 1 స్పూను, 1½ స్పూను సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా సాల్ట్, పసుపు, నీళ్లు పోసుకొని వంకాయలు పైన కొద్దిగా తొటిం కట్ చేసుకొని ఇలా చుట్టూ తీసేసినామంటే పుచ్చుండేది లేదు, బాగా కనిపిస్తుంది. ఇలా 4 వైపులా కట్ చేసుకొని వేసుకోవాలి. చూసుకోవాలి లోపల ఏమన్నా పుచ్చున్నాయా లేదా అని. ఇలా వంకాయలన్నీ కట్ చేసి వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసినాం కాబట్టి కరినెక్కవు, నల్లగా అవ్వవు వంకాయలు. కడిగి పక్కన పెట్టుకొని మసాలా పెట్టుకోవాలి. వంకాయకి 4 పక్కల ఇలా మసాలా బాగా పట్టేలాగా పెట్టుకొని అన్ని వంకాయలకి మసాలా ఇలా పెట్టుకోవాలి. మిగిలిన మసాలా పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క, లవంగము, ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ 1 వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు 2 కొమ్మలు వేసుకొని వేయించుకోవాలి. తీసుకొని కొద్దిగా వేగాక ఆనియను, వంకాయలన్నీ వేసుకోవాలి. మసాలా పెట్టిన వంకాయలన్నీ వేసుకోవాలి. అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంట చేయాలి. ఇలా మగ్గనివ్వాలి ఒకవైపు. మళ్ళా 5 నిమిషాల తర్వాత ఇంకోవైపు తిప్పించుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. వంకాయ మగ్గుతుంది. వంకాయ ఇలా మగ్గుతూ ఉంటుంది. ఒక 40% మగ్గాక కట్ చేసి పెట్టుకుని టమాటా 1 వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ మగ్గనివ్వాలండి. మగ్గాక మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలాలో కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. మిగిలిన మసాలా అంతా ఉంటుంది కదా, అదంతా వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి సరిపడినంత. ఇలా 15 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేలాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా ఉడుకుతూ ఉంటే అడుగు పట్టకుండా మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. కింద అంటుకోకుండా ఉంటుంది. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ఉడికింది లేనిది వంకాయ తెలుస్తుంది. కొద్దిగా చూస్తామంటే ఇలా ఆయిల్ పైకి వచ్చేలాగా ఇలా ఆయిల్ పైకి వచ్చేలాగా కలుపుతూ ఉండాలి. చూడండి, బాగా మగ్గే వంకాయలంతా కూర అంతా దగ్గర పడింది. ఈ కూర చపాతీ, దోశ, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. వంకాయ బాగా ఉడికిపోయింది. ఇంకా తీసి సర్వ్ చేసుకోవడం. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.